విజయవాడలో జనజీవనం సాధారణ స్థితికి చేరుకుంటోంది. క్రమంగా మునుపటి పరిస్థితికి వస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి సూర్యారావు పైపుల్ రోడ్ నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. అనుదీప్, ఈ వరదల వల్ల చిన్న వ్యాపారులు దారుణంగా దెబ్బతిన్నారు. మొత్తం వస్తువులన్నీ కూడా షాపులోనే ఉండిపోవడంతో లక్షలాది రూపాయల నష్టం వాటిల్లింది. ఈ వరదలు వెళ్ళిపోయాక చూసుకునేటప్పటికి షాపులన్నీ కూడా ధ్వంసమై ఉన్నాయి. జల విలయానికి మొత్తం అంతా కూడా తీవ్రంగా నష్టపోయారు. ఒక్క వస్తువు కూడా బయటికి తీసే అవకాశం లేదు. మొత్తం అన్నీ కూడా నీటిలోనే మునిగిపోయి దారుణంగా దెబ్బతిన్నాయి. వీటిని కనీసం ఏం చేసుకుందామని కూడా ఉపయోగం పడిన పరిస్థితిలో మనం చూడొచ్చు. ఈ కుర్చీలు కానీ, మెస్ డోర్లు కానీ, కబ్బోర్డులు కానీ, ఇవి మొత్తం అన్నీ కూడా ఇక్కడ ఒక చిన్న షాపు దగ్గర పరిస్థితి మనం చూడొచ్చు. ఆ నిర్వాహకుని అడిగి మరి తెలుసుకుందాం. ఎలాంటి నష్టం వాటిల్లింది? మాది ఇది సింగనగర్ పైపు రోడ్ సెంటర్ అండి, ఇన్నర్ బైపాసు. ఇక్కడ మాకు జరిగిన నష్టం తీర్చని నష్టం. మాకు ఇల్లు పోయి షాపులు పోయింది. ఇప్పుడు ఇది వచ్చేసరికి మాది పీవీసీ సెక్షన్ అండి. పీవీసీ సెక్షన్ అన్నా కానీ ప్రతిదానికి బురద పోరుకుపోయి ఎటువంటి మెటీరియల్ ఏది పనిచేయదండి. దీనివల్ల ఏంటంటే మాకు అంతా ఇంత నష్టం కాదండి. ఒక పక్క ఇల్లు పోయింది, 6 అడుగుల వాటర్ వచ్చిందండి. ఇది మెయిన్ రోడ్ కాబట్టి 6 అడుగుల వాటరు. ఇంకా దీనికంటే ఇంకా కొంచెం ముందుకెళ్తే 7 అడుగులు, 10 అడుగులు, మ్యాక్సిమం 10 అడుగులు ఫస్ట్ ఫ్లోర్ దాకా అంతా మునిగిపోయిందండి. ఎవరు ఏవి చేయడానికి లేదు. ఇది కరెక్ట్గా ఆదివారం పొద్దున సంభవించడం వల్ల అంతా ఏంటంటే తేరుకొని వచ్చేసరికి మొత్తం అంతా మునిగిపోయిందండి. ఇప్పుడు మేము ఏం చేయాలా, మాకు ఎలా చేయాలి, మళ్ళీ పెట్టుబడి ఎలా పెట్టుకోవాలి అని చెప్పి మేము దాని గురించి ఆలోచిస్తూ ఉన్నామండి. ఇప్పుడు జరిగిన నష్టానికి మేము ఇవన్నీ ఏంటంటే మళ్ళీ రద్దులో కూడా ఎవరు తీసుకోవట్లేదండి. రోడ్డు మీద మేము పెట్టుకొని కూర్చొని ఉన్నాం. రద్దోలు వచ్చినా రద్దోళ్ళకి ఇచ్చేద్దామని వాళ్ళు కూడా రావట్లేదు. మా షాపులో పీవీసీ షీట్స్, హార్డ్వేర్స్, హింజెస్, బొందులు, ఆల్రాపు, టవర్ బోల్టు, దాంతోపాటు మళ్ళీ మనకు కావాల్సిన ఛానల్స్ ఉంటాయండి. ఆ ఛానల్స్ మొత్తం హార్డ్వేర్ కంప్లీట్గా స్క్రూస్ ఉంటాయి. ఈ కబోర్డ్ వర్క్ వాడడానికి ఒక 15 రకాల స్క్రూస్ ఉంటాయి. ఆ స్క్రూస్ మొత్తం టోటల్ ఎంటైర్గా ఏంటంటే మొత్తం పోయింది. మా మిషనరీ, కటింగ్ మిషను, డ్రిల్లింగ్ మిషను యూనిట్ ఉంటుందండి. అది కూడా మొత్తం పూర్తిగా అంతా వర్షం కాదు వరదలో పోయిందండి. వర్షంలో పోవటం వల్ల ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి? మేము 9 రోజుల తర్వాత నిన్న సాయంత్రం కనుక మేము తెరుచుకొని వాటర్ని పైకి తోడాలన్నా కానీ ఇంకా వాటర్ ఇంకా ఉందండి. ఇంకా తీసుకొని మేము చేసుకోవాలి, బురద తీసుకోవాలి అంటే ఇంకా మాకు ఇంకా 2-3 రోజులు టైం పడుతుందండి. లామినేషన్ షాప్ కూడా ధ్వంసం అయింది. మనతో పాటు ఆయన నిర్వాహకుడు కూడా ఉన్నారు. సార్, ఆదివారం రోజున 8:30కి వరద వచ్చిందండి. ఒకేసారి ఇల్లు మునిగిపోయింది. మాది వడా కాలనీ LIG 1లో మా ఇల్లు. అది మునిగిపోతుంది. ఒక పక్కన ఇది పూర్తిగా మునిగిపోతున్నప్పుడు కుర్రోడు ఫోన్ చేశాడు, ఇలా మునిగిపోతున్నాయా అంటే ఇంక మనం ఏం చేస్తామని అన్నాము. మరి 8 రోజుల తర్వాత నిన్న 9 రోజులు, నిన్న సాయంకాలం ఫైర్ ఇంజిన్ వాళ్ళు వచ్చి ఈ వాటర్ అంతా లాగిన తర్వాత ఇంకా పొద్దున కూడా పాపం వచ్చి లాగారు. అయినప్పటికీ బురద బోళ్ళు అంత ఉండిపోయింది. మిషనరీ మొత్తం కూడా చూడండి, మిషనరీ మొత్తం కూడా బురదమయం అయిపోయింది. ఇది అంతా ఎలక్ట్రికల్ అండి, మిషన్ అంతా కూడా ఎలక్ట్రికల్. మరి ఏది పనిచేసే అవకాశం అయితే లేదు. బోళ్ళు అంతమంది మాకు వర్క్ ఇచ్చే వాళ్ళ వర్క్ అయితే నానిపోయి బయట ఉండిపోయింది. మరి 6 వర్కర్లు ఉన్నారు. వారికి జీతాలు ఇవ్వాలి, అద్దెలు కట్టాలి, కరెంటు బిల్లు కట్టాలి, EMIలు కట్టాలి, ఇవన్నీ ఉన్నాయి. దీంతో సమస్య ఈ ఇల్లు అయిపోయింది, షాప్ అయిపోయింది. ఏం చేయాలో తెలియని పరిస్థితి, నిస్సహాయమైన పరిస్థితిలో రోడ్డు ఎక్కేసామన్నమాట. ఫ్యామిలీ రోడ్డు ఎక్కేసామన్నమాట. అదండి, ఇదిగోండి మా స్టాఫ్ అంతా ఫ్యామిలీతో పాటు మా మీద డిపెండ్. బాధితుల ఆవేదన, చిన్న వ్యాపారాలు చేసుకుని బతుకుతున్నాం కానీ వరద అనుకోని విధంగా తమ ఆశలను అడియాసలు చేసిందని చెప్పి వీరంతా నిట్టూరుస్తున్నారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని వీరంతా వేడుకుంటున్నారు. కెమెరామెన్ నాగరాజుతో సూర్య, ETV న్యూస్, విజయవాడ.